సారథులు అన్నాతుల కలిని తీర్చే కరుణామయులు దిహార సారథులు తేరణ సమయంలో నా పన్న హస్తాలు జీవన చేస్తారు చీకటి సామ్రాజ్యాలను ప్రశ్నించే సాధకులు రేపటి ఉదయం కోసం పోరాడు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న చరిదా రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుడతారు మహిళా చైతన్యానికి స్ఫూర్తి గీతమవుతారు రక్తదాన శిబిరాలకు శ్రీకారం చుడతారు మహిళా చైతన్యానికి ఎడమే మనిషితనం అంటారు దీన జనుల ఉద్ధరణే తమ లక్ష్యం అంటారు సమాజ నిర్మాణితరం నడయాడే రహదారులు మీరేలే హిందూరు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న చరిత హిందూరు యువత మానవీయ సమత హిందూరు యువత నడుస్తున్న చరిత అందరికీ మమత నటరాజ నృత్యానికి నాట్య గురువులు డాక్టర్ బాషి భూషణాది గారికి వేదిక పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ చిన్నారులకు ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. నిరంతరంగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగుతున్నటువంటి ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ 2011 సంవత్సరంలో పురుడు పోసుకుంది. నాటి నుంచి నేటి దాకా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ముందుకు వెళ్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. 2011లో నలుగురితో మొదలైనటువంటి ఈ సంస్థ నేడు దాదాపు 200 మంది సభ్యులతో ముందుకు వెళ్తుంది. రోడ్ల మీద ఉన్నటువంటి అనాథలు అభాగ్యులు విలువంచితులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి ప్రతిరోజు కూడా నిత్యాన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుంది. రోడ్ల మీద మధ్యస్థితాన్ని కోల్పోయినటువంటి అనాథలు విలువంచితులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి సపర్య సేవలు చేసి సమాజంలో మనలాంటి మనుషులుగా తయారు చేస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే అనాథలు ఎక్కడైతే చనిపోతారో ఆ చనిపోయినటువంటి అనాథ శవాలకి అన్ని తామై అంతిమ సంస్కారాన్ని నిర్వహిస్తుంది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ఇలా 13 సంవత్సరాలుగా నిర్విరామంగా కూడా 24/7 సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అందరి మనల్ని అందరి ఆదరణ ప్రోత్సాహాన్ని అందుకొని ముందుకు వెళ్తూ ఉంది. అలాగే ఈ 13 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి సందర్భంలో మనం ఒక చక్కటి టైటిల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం. పరిమళించినటువంటి మానవత్వపు త్రోవలో స్పందించే హృదయాలు అనే ఒక పేరిట ఈ కార్యక్రమాన్ని మనం అందరం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లతో అభినందనలు ఏర్పాటు చేద్దాం. ప్రధానంగా కూడా మేము చేసేటువంటి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాల గురించి యువతకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, మరి ఏ విధంగా చేస్తాము అనేది ఏవి ద్వారా మనం చూద్దాం. ప్రొఫెసర్ కోదండరామ్ గారి కార్యక్రమానికి మరో 5 నిమిషాలు చేరుకొని ఉన్నారు. రోడ్ల మీద
లక్ష్యం మరువకు సోదరా పులు చెందిన ఏ పిడుగులు ఆపినా వెనకడుగే వేయక ముందుకు సాగరా నలు దిక్కులు నవ్వుతూ ఉన్నా నలు పెక్కని సూర్యుడు నువ్వై ఆ చుక్కల నేగిల దించే నీ శక్తిని గిట్టిగా చూపే నటరాజై నువ్వు రాజై నీ గెలుపే మెరుపై సాగరా ఆ గెలుపే నీదిరా నీ రేపటి లక్ష్యం మరువకు సోదరా వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి అంటే రోడ్ సైడ్ స్ట్రీట్ ఎవరైతే అనాథంగా ఉన్నారు లేదా హెల్ప్లెస్ నీడ్ ఆఫ్ హెల్ప్ సేవ చేస్తూనే ఉంటారు కంటిన్యూస్. ఇట్ ఇస్ ద 5th year దే కమిటీ వర్క్ అలాంటి వాళ్ళ కోసం ఎంతమంది పనిచేస్తూ ఉన్నాము. సో స్టూడెంట్స్ గా ఉన్నటువంటి మనం సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కడైతే నీడ్ అవసరం ఉంటుందో అక్కడ మన బాధ్యతని ఒక్కసారి హ్యాండ్స్ రైజ్ చేసి మేమంతా కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఇంత పెద్ద కార్యక్రమాన్ని చేస్తున్నాము అంటే దాదాపు 1000 మందిని మేము మొబైల్ చేసి ఉంటాం. ఇది ఆడంబరాల కోసమో మనిషి ఉన్నత కోసమో కాదు. ప్రజల్లోకి మనం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఏ విధంగా తీసుకుని వెళ్ళవచ్చు, వాళ్ళందరినీ కూడా సేవా కార్యక్రమాల్లో ఏ విధంగా ఇంక్లూడ్ చేయవచ్చు. ఈ రోజు మేము చూపించేటువంటి కార్యక్రమాల ద్వారా మీరు రేపు అవగాహన పొంది అలాంటి అనాథలు అభాగ్యులు విలువచ్చితులు రోడ్ల మీద కనపడితే మీ అందరికీ మొదటిగా గుర్తొచ్చే వాళ్ళు ఎవరు అంటే అది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అవ్వాలి. ఆ విధంగా ఈరోజు మీ అందరికీ కూడా చైతన్యాన్ని తీసుకురావడం జరుగుతుంది. డబ్బు కోసమో ఉన్నతి కోసమో లేదు అంటే సాయిబాబు పరపతి పెరగడానికి కాదు ఈ సేవా కార్యక్రమాలన్నీ కూడా. సమాజంలో ఒక మానవత్వాన్ని తీసుకురావడానికి, సమాజంలో మానవత్వపు వెలుగుని పూరించడానికి ఈ సంస్థ 13 సంవత్సరాల సుదీర్ఘకాలంగా సేవా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. సో ప్రతిరోజు కూడా మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రధానమైనటువంటి ఘట్టం అన్ని దానాల కల్లా అన్నదానం ప్రధానమైనది. ఇలా ప్రతిరోజు 200 మందికి ఈ సంస్థ ద్వారా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎలాంటి వాళ్ళకి మనం అన్నదానాన్ని చేస్తున్నాం అనేది ఏవి ద్వారా చూద్దాం. ఏవి తరువాత ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్ మనం గెలిస్తే కనుక 80,000 రూపాయలు ఈ సంస్థకి వస్తాయి. సో ఆ గేమ్ ఆడడానికి 4 స్టూడెంట్స్ రెడీగా ఉంటారు. మనం ఈ గేమ్ ఆడదాం, 80,000 సాధించి ఈ సంస్థకు అందిద్దాం. ఈ చోట సర్వ దేవతలు కొలువై ఉంటారు. అన్నదానం అన్నది
భగవంతునికి అత్యంత ప్రీతిపాత్రమైనది. దరిద్ర నారాయణ సేవ ధర్మ దేవతకు త్రోవ. అన్నదాత సుఖీ భవ. ఇదే కదా నీ ఆసాగదా, నీ కంటి రెప్పలంచున మనస్సు నిండి పొంగిన ఓ నీటి బిందపటానికి 100 ఏళ్ల ఆయు ఉందిగా, ఇంకెన్ని ముందు వేచనో అవన్నీ వెతుకుతూ మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. ఇదే కదా నీ కదా, ముగింపు లేనిదై సదా సాగదా. నిస్వార్థమెంత గొప్పదో ఈ పదము రుసుము కట్టదా, శిరాలు లక్ష గొప్పదా చిరాక్షరాలు రాయరా. నిసీది ఎంత చిన్నదో నీ కంటి చూపు చెప్పదా, నీలోని వెలుగు పంచగా విశాల మనుష్యులందు నీ కథ మహర్షిలాగా సాగదా, మనుష్యులందు నీ కథ. ఇలా ప్రతిరోజు కూడా ఆ గేమ్లో 4 మెంబర్స్, ఎనిబడి 4 మెంబర్స్, నలుగురు రావాలి. వెరీ ఫాస్ట్ 4 మెంబర్స్, ఎనిబడి రిమైనింగ్ 2. ఇన్ఫినిటీ హోటల్ మ్యారేజ్. ఒక మంచి పనికి మనం ముందుకు వస్తే సో రిమైనింగ్ 2 మెంబర్స్. వెరీ గుడ్. రిమైనింగ్ 1. వెరీ గుడ్. ఇది సమాచారం కావాల్సింది. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి జిఆర్ సుజాత సూర్యరాజు గారు మనకి గెస్ట్ వచ్చిన తర్వాత చెక్ రూపంలో అది సంస్థకి ఇవ్వడం జరుగుతుంది. సో ఒక హిందూ చనిపోతే హిందూ కమ్యూనిటీ ప్రకారం మనం ఫినరల్ చేస్తాం. ఒక ముస్లిం చనిపోతే ముస్లిం కమ్యూనిటీ ప్రకారం మనం ఫినరల్ చేస్తాం. ఒక క్రిస్టియన్ చనిపోతే క్రిస్టియన్ కమ్యూనిటీకి సంబంధించి మనం ఫినరల్ చేస్తాం. మరి ఇలాంటి అనాథలు, అభాగ్యులు, విధివర్జితులు చనిపోతే ఆ చనిపోయినటువంటి అనాథలకి ఎవరు కొడుకులు, ఎవరు కూతుళ్ళు, అలాంటి వాళ్ళు ఎవరు అంతిమ సంస్కారాలు ఈరోజు సమాజంలో చేయాలి. కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు
మా జీవిత చరమాగమందు జ్ఞాపకముల సంఖ్యమిండు గడిచిన కాలం దేహము పురుపులమయము లాజరు కవి జ్ఞాపకము ఇరువురు మరణపు వసము ముగిసెను ఆయుడి కాలము ఒకరికి తరగని సుఖము ఒకరికి నిత్య నరకము కళ్ళ ముందు కరిగిపోవురా జీవితం లోకమందు ఏది నీదిరా పోయినోడు ఇక రాడు ఎవడికెవడు తోడు ఉన్నవాడు పోయినోడి గుర్తు నిలుపుతాడు నువ్వు తిన్న మన్నేరా నిన్ను తిన్నది కన్నీళ్లకు కట్టె కూడా మరణన్నది చావు బతుకులన్నవి ఆడుకుంటవి చావు ఆకాశం నిలుగని తెలిసిపోతుంది నేల నీ అడుగుకై ఎదురు చూసింది చిలుకు చిలుకుల కురిసెను నీ కళ మనసున రగిలెను జ్వాలలా ఎవరు ఎప్పుడు ఎక్కడికి వస్తారో ఎక్కడికి వెళ్తారు. బ్రతకడం గొప్ప కాదు, బాగా జ్ఞాపకం పెట్టుకోండి. చచ్చిపోవడం గొప్ప. ఎందుకో తెలుసా? బ్రతకడం ఎలాగైనా బ్రతుకుతారు, చచ్చిపోవడం అంత తేలిక కాదు. మంచాన పడి తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే వాడు రోజు రోజు క్షణం క్షణం చచ్చిపోయాడు. గది తలుపులు తీసేసి కుక్కకి పెట్టినట్టు గిన్నెలో తీసుకొచ్చి అన్నం పెడితే తాను చేసిన పాపాలు జ్ఞాపకానికి వచ్చి కూలిపోతే రక్షించేవాడు ఉన్నాడు. మనందరి జీవితాల్లో ఉజ్వల నాంది పలకాలని మనమందరం కూడా శతద సహస్రద మనసారా కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని మనందరి చప్పట్లతో ప్రారంభించుకుందాం. సందర్భంలో ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలంగాణ జాతి మార్గదర్శకులు, మనందరికీ ఆదర్శుడు, యువతకు వారు ఆదర్శం, తెలంగాణకు ఆదర్శం ఎవరో కాదు, వారు మన గౌరవ ఎమ్మెల్సీ గారు, పూర్వ జేఏసీ చైర్మన్ గారు శ్రీ కోదండరామ్ గారు ఈ యొక్క వేదికపైకి రావడము, మనతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి రావడము చాలా ఆనందంగా ఉంది. మరియు ఈ వేదికపై ఉన్నటువంటి నా తోటి సభ్యులు, మిత్రులు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సభ్యులు, విద్యార్థులు, విలేకరులు, మీ అందరికీ నా యొక్క నమస్సుమాంజలను తెలియజేసుకుంటూ, హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ దీనికి వ్యవస్థాపకుడు, ఆదర్శప్రాయుడు, ఆయన యొక్క సంకల్పం సాయిబాబా. ఆ సాయిబాబా నిరంతర సేవలో నిమగ్నుడై ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలను చూసి మేమంతా ఆకర్షితులమై ఆయనతో పాటు మేము స్వచ్ఛందంగా ఈ సంస్థలో సభ్యులుగా చేయడం జరిగింది. 2011 నుంచి 24 వరకు ఎంతోమందికి ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తూ, ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడుతూ, అనాథ శవాలకు అంత్యక్రియలు చేస్తూ, దీన్ని ముందు ఇంకా సేవా కార్యక్రమాలలో విస్తరించాలనే సంకల్పంతో మేము మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని ఒక నిర్మాణం చేసి ట్రస్ట్ ద్వారా హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అందులో మేము సంకల్పం తీసుకోవడం జరిగింది. ఆ శుభ సందర్భంలో మేము స్థలసేకరణ కూడా చేయడం జరిగింది. అందులో మా యొక్క ఆశయం ఒకటే, సమాజంలో చేతుకున్న ఏదో ఒక రకం ఉండవు. ఒకరు సంపాదించేవాడు ఉంటాడు, ఒకరికి డబ్బు ఉంటుంది, ఒకరికి సేవ చేసే గుణం ఉంటుంది, ఒకరికి నిరుపేద ఉంటాడు, ఒకడు డబ్బున్నవాడు ఉంటాడు, కానీ వాడు ఏ పాపం చేయలేదు. ఆకలితో పస్తులున్న వాళ్ళు ఉంటారు,
డబ్బు లేక చదువుకోలేని వాళ్ళు ఉంటారు, డబ్బులు లేక ఆరోగ్యం వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉంటారు. అలాంటి వారందరికీ మానవతా దృక్పథంతో మనకెంతైతంత సహకరించే ఒక మంచి మనసున్న సంస్థ, ఉడతా భక్తిగా సమాజానికి మొత్తానికి మనం చేయలేకపోయినా మానవతా దృక్పథంతో మనం చేయగలిగినంత సమాజానికి చేయాలనేటటువంటి సంకల్పంతో వేసినటువంటి బీజమే హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ. ఈ సంస్థ యొక్క ఆశయాలు ఒకటే, ఆకలైన వాడికి ఇంత అన్నం పెట్టగలగాలి, ఎవడు ఉపవాసంతో పడుకోకూడదు, ఎవడు డబ్బులు లేక వైద్యం అందకుండా చావకూడదు, ఎవడు డబ్బులు లేకుండా విద్యకు దూరం కాకూడదు అనేది అందరం కలిసి ఉన్నవాడు లేనివాడు చేయి పట్టుకొని ముందు పోయే చిన్ని సంకల్పమే హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క ఆశయం. ఈ ఆశయాలన్నింటినీ ముందు తీసుకుపోవడాన్ని ఒక సంకల్పంతో మేము 13వ సంవత్సరం పూర్తి చేసుకొని 14వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. ఈ హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యక్రమాలలో మా యొక్క ఆశయము అక్కడ మనశ్శాంతి కోవెల ఆశ్రమాన్ని నిర్మాణం చేయాలని, ఆశ్రమాన్ని నిర్మాణం చేసి అందులో మెంటల్లీ డిజార్డర్ ఉన్నవారికి, మతిస్థిమితం లేకుండా బయట రోడ్లపైన ఉన్నవారికి షెల్టర్ ఇచ్చి దాన్ని మనము 24/7 అక్కడ అన్నపూర్ణ నిలయంగా ఆకలేని వాడికి అన్నం పెట్టే ఒక దృక్పథంతో ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు ఆర్థిక సహకారంతో ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకుపోవడానికి మేము కొంతమంది కార్యకర్తలము సభ్యులమంతా ముందుండి నడిపిస్తున్నాం. ఈ అంత ప్రేరణ సాయిబాబా గారిది. వారి ప్రేరణకు తోడై ఆర్థికంగా కొంతమంది దాతలు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నంలో చిన్ని భాగమే ఈ మనశ్శాంతి కోవెల ఆశ్రమం. మీరంతా పిల్లలు, మీలో మానవ సేవ అనేది ఒక బీజం ఉండాలి. మీ జీవితంలో మీరు ఏది మార్గం ఎన్నుకుంటే ఆ మార్గమే మీకు భవిష్యత్తు ఉంటుంది. ఎక్కడ ఉన్నా, ఎంత ఎత్తుకెదిగినా, మీరు ఎంత పెద్ద చదువుకొని ఉన్నత చదువులకు పోయినా మీలో మానవతావాదం ఉండాలి. మీలో ఉన్న దాంట్లో ఇతరులకు సహాయపడేటటువంటి ఒక సంకల్పం అనేది ఉండాలి. అది లేనప్పుడు మన దగ్గర ఎంత డబ్బున్నా అది వ్యర్థమే, ఎంత చదువున్నా అది వ్యర్థమే. మానవతావాదం ఉన్నప్పుడే, విలువలతో కట్టుబడినటువంటి జీవితం ఉన్నప్పుడే ఆ జీవితానికి సార్థకత ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషి ఇతరులకు సహాయం చేసే గుణం అలవర్చుకోవాలని తెలియజేస్తూ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన ఈనాటి కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు కోదండరామ్ గారికి మా యొక్క కార్యక్రమాలన్నీ చూసే మాతో పాటు పాల్పంచుకునే అవకాశం మాకు కలిగినందుకు మేము చాలా సంతోషిస్తూ, సార్ ఈనాడు మేము చేస్తున్నటువంటి నిర్మాణాత్మకమైనటువంటి కార్యక్రమాలలో మీ పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి మేము ఆశిస్తూ, ఎల్లవేళలా మీరు మాకు వెన్నంటుంటారని చెప్పి మేము కాంక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి మీరు వచ్చేసినందుకు అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కళాశాలల యొక్క సహకారం కూడా మర్చిపోలేదు. అందులో సత్య వొకేషనల్ ఒకటి, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థలు, అలాగే ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్, ఇలా అన్ని కళాశాలల యొక్క కాకతీయ విద్యా సంస్థలు, ఇలా అన్ని కళాశాలల యొక్క సహకారంతోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటూ మేము ముందుకు తీసుకొని వెళ్తున్నాము. సో సమయ భావన చాలా ఇంపార్టెంట్. మేము ఏ కార్యక్రమాలు చేసినా కూడా క్రమశిక్షణకి మారుపేరుగా కార్యక్రమాలు చేస్తాం. కార్యక్రమాలు ఇంత పెద్దగా చేస్తున్నప్పుడు ఆర్భాటమే కనపడచ్చు, కానీ దాని వెనక పడేటువంటి శ్రమ, కృషి, ఎన్ని రోజుల పాటు శ్రమిస్తే ఈరోజు ఇంతమంది క్రౌడ్ మనం మొబిలైజ్ చేయగలిగినాం, ఇంతమంది అతిథులు ఈ వేదిక మీద మనం కూర్చొని ఇవ్వగలిగినాం అనేది ఒక నిమిషం మనం అందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంతైనా. మనిషి ఎంత ఎత్తుకు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా, ఎంత ఆస్తులు కూడబెట్టుకున్నా పోయేది మూరెడు జాగలో మాత్రమే. మనిషి మనం తీసుకువెళ్ళేటువంటి గొప్పనైనటువంటి స్థాయిలో మనిషి వెంట తీసుకొని వెళ్ళడం. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి అందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకు, మీ అందరికీ కూడా పేరు పేరున వందనం. ముందుగా మనందరం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారిని అభినందించాలి. గట్టిగా మీరందరూ కూడా చప్పట్లతో వారిని అభినందించాలని కోరుతున్నా. మనం మామూలుగా ఒక మనిషి అపరిశుభ్రంగా
బస్సులో పక్క సీట్లో కూర్చుంటేనే మనం లేచిపోతాం, వాళ్ళకు దూరంగా జరిగి నిలబడతాం. అటువంటిది పూర్తిగా దీనావస్థలో తమను తాము శుభ్రం చేసుకోలేని స్థితిలో చెత్త కుప్పల దగ్గర, బస్టాండ్ల దగ్గర పడిపోయి ఉన్నటువంటి వాళ్ళను దరిచేర్చి వాళ్ళను శుభ్రం చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి వైద్యం అందించి వాళ్లకు సేవ చేయటం అనేది మామూలు విషయం కాదు. మనుషులను ఆ రకంగా ప్రేమతో ఆదరించి వాళ్ళందరినీ కూడా తీర్చిదిద్ది మామూలు మనుషులుగా బతకటానికి సహాయం చేయటం చాలా గొప్ప మానవ సేవా కార్యక్రమం. సాటి మనిషికి సేవ చేయలేనివాడు సాటి సమాజంలో తమ కుటుంబంలో ఇతరులకు కూడా సహాయం చేయలేరు. ఆ ప్రేమ ప్రకటిస్తూ ఆ ప్రేమతో మనుషులకు సేవ చేయటం నిజంగా చాలా గొప్ప విషయం. ఇందూరు యువతను ఈ విషయంలో అభినందిస్తున్నా. అదేవిధంగా మనకు శవం అంటేనే ఒక చెడ్డ అభిప్రాయం ఉంటుంది. దాన్ని తాకితే మళ్ళీ ఏమైతాయో, మైలబడిపోతాము, ఎన్ని రోజుల పాటు మనం బయట ఉండవలసి వస్తుందో, ఏ రాత్రి ఏమవుతుందో అనే భయంతో మనం ఉంటాం. కానీ పూర్తి ధైర్యంతో అటువంటి శవాలకు అంత్యక్రియలు చేయటం కూడా చాలా గొప్ప కార్యక్రమం. ఇందూరు యువత వారు ఇప్పటికే 120 శవాలకు అంత్యక్రియలు నిర్వహించడమే కాక అనేక మంది పదుల సంఖ్యలో వాళ్ళు చాలామంది పూర్తి అనాథలుగా ఉన్నటువంటి మనుషులకు సేవ చేసి, వృద్ధులకు, నిస్సహాయ స్థితిలో ఉన్న వాళ్లకు సేవ చేసి వాళ్ళందరినీ ఒక చేయూతనిచ్చి వాళ్లకు ఆదరణ అందిస్తున్నందుకు వారు నిజంగా చాలా గొప్ప కార్యక్రమం ఇది. ఆ సంస్థలో ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా మనం అభినందించాలి. ఇవాళ సమాజంలో ఉన్న పెద్ద రుగ్మత ఏంటంటే, మనం పక్కనున్న మనిషిని చూస్తే గౌరవించే స్వభావమే మనుషుల్లో పోతున్నది. మనిషి చూస్తే ఈసడించుకునే స్వభావం, కులం పేరుతో, మతం పేరుతో మనుషులను చూస్తేనే అసహించుకునే స్వభావం మన సమాజంలో బలంగా ఉన్నది. కానీ ఆయన ఎవరో, ఏ కులమో, ఏ మతమో తెలియదు. పూర్తిగా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో కూడా మనం ఫోటోలలో చూసినాం. అటువంటి వాళ్ళందరినీ దగ్గర చేర్చి వాళ్లకు సేవ చేయటం అంటే మరి కుల మతం గీసిన గీతలను దాటి ఒక మనిషిగా సాటి మనిషిని చూడటం నేర్చుకున్నప్పుడే సాధ్యమవుతుంది. అట్లాంటి ఒక మానవతా దృక్పథమే ఇవాళటి అవసరం. ఈ అవసరాన్ని గుర్తించినందుకు వారిని అభినందిస్తున్నా. మనిషి నిజంగా కూడా ఈ లక్షణాలన్నింటినీ పెంపొందించుకోగలిగితే భారతదేశం కూడా గొప్ప దేశం అవుతుంది. అంబేద్కర్ కూడా అదే అంటాడు. చాలామంది ఏమనుకుంటారంటే అంబేద్కర్ కేవలము ఒక కులానికి సంబంధించిన నాయకుడు అనుకుంటారు. అంబేద్కర్ కూడా అంతిమంగా చెప్పింది ఏమిటంటే, మనుషులు కులమతాలు సరిహద్దులు దాటి ఒకటిగా జీవించాలి, భారతదేశం ఒక జాతిగా జీవించాలి అని ఆయన కోరుకుంటాడు. అంతిమంగా భారతదేశం ఎప్పుడు బలపడుతుందంటే, అందరం కూడా మనుషులమైనప్పుడే, సాటి మనిషిని గౌరవించినప్పుడే భారతదేశం బలమైన జాతిగా మారుతుందంట. టాల్స్టాయ్ ఒక మాట అంటాడు, భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా లొంగ తీసుకోగలిగారని ప్రశ్న వేసి ఆయననే సమాధానం చెప్తాడు. బ్రిటిష్ వాళ్ళు లొంగ తీసుకోలే, భారతీయులే లొంగిపోయింది. మనం ఒక జాతిగా ఐక్యమై బలంగా నిలబడి ఉంటే బ్రిటిష్ వాళ్ళు ఒక్కరోజు కూడా భారతదేశంలో ఉండేవాళ్ళు కాదు. కానీ మనం ఇచ్చుకపోయి బలహీనమైపోయి పూర్తిగా లొంగిపోయి ఉన్నటువంటి సమయంలో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యాన్ని ఆమోదించిన సమయంలో వాళ్ళ పెత్తనం మన మీద కొనసాగింది. అంతిమంగా ఒక జాతిగా మనం ప్రపంచంలో నిలబడాలంటే మనకు కావలసింది ఒక ఐక్యత. ఈ ఐక్యతను పెంపొందించడానికి ప్రాతిపదిక మానవతా దృక్పథం. మనిషి మనిషిగా బతకాలి, సాటి మనిషిని మనిషిగా ప్రేమించాలి, కష్టంలో ఉన్నప్పుడు ఆదుకోవటానికి సిద్ధపడాలి. అది భారతదేశంలో చాలామంది పెద్దలు చెప్పినటువంటి సూక్తి. వివేకానందుడు బోధించింది కూడా అదే. మనకు అట్లాంటి పెద్దలు అనేక మంది ఆ సూక్తులతో భారతదేశాన్ని ఐక్యం చేసే ప్రయత్నం చేశారు.
ఈ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవటం, ఆ సేవా దృక్పథాన్ని పెంపొందించడం ఇవాళ మనందరి బాధ్యత. ఈ బాధ్యతను గుర్తెరిగి మీరు నిర్వర్తిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఈ బాధ్యతను నిర్వర్తించగలిగిన రోజు మనం ఒక గొప్ప జాతి కాగలుగుతాం, ఒక గొప్ప దేశం కాగలుగుతాం. అంతమంది ప్రజలకు కూడా అన్ని అవకాశాలు దొరికితే, సాటి మనుషుల నుంచి గౌరవం కనుక దొరకగలిగితే మన దేశం నుంచి కూడా గొప్ప క్రీడాకారులు తయారవుతారు, క్రికెటర్లు తయారవుతారు, యాక్టర్లు కూడా తయారవుతారు. ఆ అవకాశాలు దొరకకనే చాలామంది నెట్టివేయబడుతున్నారు. కానీ ఆ అవకాశాలు సాటి సమాజం కల్పించిన రోజు అందరూ కూడా ఒక గొప్ప స్థానాన్ని చేరుకోగలుగుతారు. ఆ దేశానికి కూడా ఔన్నత్యాన్ని సాధించి పెట్టగలుగుతారు. అది ఇవాళ మనం రావలసినటువంటి మార్పు. అది మన ముందు అందరం కూడా అలవర్చుకోవలసినటువంటి మార్పు. ఆ మార్పును ఇందూరు యువతను చూసి మీరందరూ కూడా నేర్చుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. మీరందరూ కూడా అదే రకంగా ఆ స్థాయిలో కాకపోయినా ఏదో ఒక స్థాయిలో సాటి మనిషిని మీరు గౌరవించటం మీరు నేర్చుకోండి. కులం పేరుతోనో మతం పేరుతోనో ద్వేషించటం ఆపేయండి. ఎవరమైనా మనుషులమే. అంతిమంగా ఎవరం కోరుకునేదైనా ఒక విముక్తిని, ఒక వికాసాన్ని, ఒక ఆనందమయమైనటువంటి జీవితాన్ని. ఆ విషయంలో మన మధ్య తేడాలేమీ ఉండవు. అందులో అందరం కలిసి సహకరిస్తూ పరస్పరం తోడ్పాటు అందించుకుంటూ బతకగలిగితే అందరికి కూడా ఎదగటానికి అవకాశం కలుగుతుంది. అందరం కూడా కలిసి ఉన్నప్పుడే ఎదగగలుగుతాం. గడ్డిపోచలు విడివిడిగా ఉన్నప్పుడు దాన్ని తెంపటం సులువు. ఒక్కటై అవి తాడుగా మారినప్పుడు మొదటేనైనా బంధించగలుగుతాయని చిన్ననాడే మనం నేర్చుకున్నాం. ఆ నేర్చుకున్నటువంటి సూక్తి మనం అమలు చేయాలంటే మానవతా దృక్పథం తప్ప మరొకటి మార్గం లేనేలేదు. అటువంటి మానవతా దృక్పథాన్ని ప్రబోధిస్తున్న ఇందూరు యువత స్వచ్ఛంద సంస్థ వారిని అభినందిస్తూ దాన్ని వ్యాప్తి చేయడానికి పూనుకోవాలని వారిని ఈ సందర్భంగా వారికి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈరోజు వారి వార్షిక సమావేశంలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ వార్షిక సమావేశాలు జరపటమే కాదు, ఇప్పుడే నాతోని వారి అధ్యక్షులు ఏం చెప్పిందంటే, ఈ కొత్తగా జాగా తీసుకున్నాం, ఆఫీస్ కూడా నిర్మించబోతున్నాం, అక్కడ మతి స్థిమితం లేని వాళ్లకు నివాసం కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాము. చాలా గొప్ప ముందడుగు. ఆ సంస్థ కార్యక్రమాలకు ఇంకా విస్తృతపరుచుకునేటువంటి లక్ష్యంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. 2025 సంవత్సరం తప్పకుండా పురోగతికి దారి తీస్తుందని చెప్పి నేను నమ్ముతున్నా. రాబోయే వార్షిక సమావేశం నాటికి ఈ బిల్డింగ్ నిర్మాణం ముందుబడి వారి సేవా కార్యక్రమాలకు మరింత సహాయం అందగలదని చెప్పి నేను ఆశిస్తున్నా. వారికి మీకు అందరికీ కూడా క్రిస్మస్ పండుగ జరిగిపోయింది, కానీ మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. అదేవిధంగా అందరికీ 2025 సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు. వారికి జ్ఞాపికతో అందించవలసిందిగా కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా గట్టిగా చప్పట్లతో మనకి ఈ వేదిక మీద కనపడుతున్నటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ సార్ అంటే అక్షరాల నిలువెత్తు ఎవరెస్ట్ శిఖరం, ఉద్యమ సారథి, తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదినటువంటి వ్యక్తి ప్రొఫెసర్ కోదండరామ్ సార్. వారి నాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయడం మనందరి అదృష్టంగా భావిస్తూ అలాగే నాటి కార్యక్రమానికి మొదటిసారి మా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఇన్ఫినిటీ హోటల్ మేనేజ్మెంట్ రత్నాకర్ గారిని కూడా సన్మానించవలసిందిగా కార్యక్రమ ముఖ్య అతిథులు ఈనాటి కార్యక్రమ సభా అధ్యక్షులు గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే
మర్రి చరణ్ గారిని కూడా సన్మానాన్ని చేయవలసిందిగా కార్యక్రమ ముఖ్య అతిథిని అలాగే సభా అధ్యక్షులు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అలాగే ప్రతిరోజు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ అన్నదాన కార్యక్రమానికి మాతో పాటు మెంబర్ అయి నిత్యం వెజిటేబుల్స్ ని ఫ్రీగా ఇస్తున్నటువంటి వార బాలకిషన్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. నిత్య అన్నదానం మేము చేస్తే ఆ అన్నదానానికి సహకారం అందిస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ బాలకిషన్ గారు. వారి సహకారం భవిష్యత్తులో కూడా మాకు ఇలాగనే అందిస్తారు అనేసి కోరుకుంటూ ఉన్నాం. Nobody like techno party. థ్యాంక్ యూ సార్. అలాగే గత సంవత్సరంలో దాదాపు 12 అనాథ శవాలకి అంతిమ యాత్రలకు సంబంధించి 1,20,000 రూపాయల సహకారం అందించినటువంటి బొందుగల ప్రసాద్ గారి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సార్. 2025-2026 సంవత్సరానికి సంబంధించి మనం ఇందాక ఫుడ్ డొనేషన్ ఏవీ చూసాము. ఏవీతో పాటు గేమ్ కూడా ఆడినటువంటి విద్యార్థులు ఉత్సాహంగా గేమ్ ఆడారు. వాళ్ళు ఆడినటువంటి గేమ్ గాను లయన్స్ క్లబ్ ఆఫ్ సంస్కృతి హైదరాబాద్ వారి తరపున 80,000 రూపాయలు ఫుడ్ డొనేషన్ క్యాంపెయిన్ కి అందిస్తున్నారు జిఆర్ సుజాత సూర్యరాజ్ గారు. సో వారి నుంచి చెక్ అందుకోవాల్సిందిగా సంస్థ అధ్యక్షులు వారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ఇందూరు యువత కార్యవర్గం అందరూ వేదిక మీదకి రావాలి. ఇందూరు యువత స్వచ్ఛత సేవా సంస్థ కార్యవర్గం అందరూ కూడా వేదిక మీదకి రావాలి. పట్టేవారు శ్రీనివాస్ గారు, రాజేష్ శర్మ గారు, కొమ్మ సుధాకర్ గారు, గైని గడియారం గారు, రాజు కృష్ణ, రాజు దర్శనం, రాజు శివ, సన్నీ, చిలకర్ లావణ్య గారు, సుజాత రెడ్డి గారు, పుష్పావతి గారు, మోటూరు వెంకటేశం గారు, రాజు సంస్థకి 1,32,000 రూపాయలని అందించవలసిందిగా. సో ఈ గేమ్ ఆడినటువంటి విద్యార్థులకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.